హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ప్రేక్షకులందరికీ కడుపు నిండిపోయిందని నేను అనుకున్నా. ఎందుకంటే ఎక్కడ పడాలో అక్కడ గట్టిగా స్ట్రాంగ్గా పడింది. ఒక సైడ్ నుంచి హౌస్ మేట్స్, మరో సైడ్ నుంచి నాగార్జున. మామూలుగా కాదు, మడతెట్టేశారంటారు కదా, అలా మడతెట్టేశారనమాట. అందుకే మన హెడ్డింగ్ అలాగే పెట్టాం. అందరికీ కూడా కడుపు నిండిపోయింది శనివారం ఎపిసోడ్ అనేది. సో ముఖ్యంగా ముగ్గురు అక్కడ పృథ్వీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ఏది కోటింగ్ ఇవ్వడంలో సోనియాకి నిఖిల్కి మాత్రం బాగా అంటే బాగా. అసలు దీనికి ఆజ్యం పోసింది ఎవరో చూద్దాం. ఫస్ట్ మన ఆజ్యం పోసింది ఎవరంటే ప్రేరణ ఎప్పుడైతే 0 అనే టాస్క్ అనేది స్టాంప్ గుద్దిందో నిఖిల్కి ఏంటి అని అడిగితే చాలా క్లారిటీగా, చాలా వైల్డ్ కార్డుని రాకుండా ఆపాలా, క్లాన్ని రక్షించుకోవాలా, క్లారిటీ లేదు. ఫస్ట్ అన్నాడు, ఇలా అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడో ఎక్కడి వరకు వెళ్ళాడో మనకు తెలియదు. కానీ అక్కడ మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు, మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ వచ్చి మాట మార్చాడు, గేమ్లో 0 అని చాలా స్పష్టంగా చెప్తే అక్కడ నాగార్జున గారు ఏమ్మా సీత అని అడిగారు. ఇక సీత చెప్పింది చూడండి, మామూలుగా కాదు, సంబర్ నేను ఆ సిచ్యువేషన్లో లేను కానీ సార్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు, నా హార్ట్ ప్రకారం అయితే చేసి ఉండొచ్చు సోనియా మేబీ అని అక్కడ అయితే అన్నది. సో అక్కడ యాక్చువల్గా నిఖిల్కి ఫుల్గా పడింది. సమ్మర్ 2 చోట్ల 2 డైలాగులు పడింది. ఏంటంటే సో మేబీ నేను మిస్లీడ్ అయ్యాను సార్ అంటే, ఏ మిస్ వల్ల నువ్వు మిస్లీడ్ అయ్యావు అనే ఆ డైలాగ్ పేలింది. సో అలాగే సమ్మర్ ఎక్కడైతే నువ్వు స్టాండ్ తీసుకోవాలో అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, సరౌండింగ్ పీపుల్ నువ్వు ఎదుర్కొండా ఉన్నవాడే పెళ్లి కొడుకు అన్నట్టుగా నాగార్జున గారు మాట్లాడారు. సో అక్కడ సమ్మర్ బాగా రోస్ట్ అవుతున్నాడు. నిఖిల్ ప్రతి మాటకి కూడా ఆన్సర్ లేకుండా పోతుంది. నిఖిల్ దగ్గర ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాడు, బట్ దొరికేసాడు రా అని అనుకుంటారు కదా, అలా దొరికేసాడు అనమాట. అక్కడ సోనియా యాక్చువల్గా ఫీల్ అవుతా ఉంది. కావాలని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత క్రౌన్ పెట్టడానికి వచ్చినప్పుడు, హీరో క్రౌన్ కానీ అలాగే స్టాంప్ 0 స్టాంప్ వేయడానికి వచ్చినప్పుడు కానీ కొంచెం మాట అనేది అక్కడే ఆవేదన అనేది వచ్చింది. సో నిఖిల్ని తిడుతుంటే చాలా ఫీలింగ్ వచ్చింది, ప్లస్ అందులో తను ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దానివల్ల కూడా సమ్మర్ అక్కడ వచ్చింది, టెంప్టేషన్ వచ్చింది, ఆగట్లేదు. వీళ్ళేంటి ఇలాగా రివర్స్ అయిపోతున్నారు నాగార్జున ముందు. అదేదో మనకి చెప్పొచ్చుగా, సీతు అని బాగా మాట్లాడతా కదా నేను, ప్రేరణను కూడా నాతో బాగానే ఉంటుంది కదా. సమ్మర్ నాగార్జున గారి దగ్గరికి వచ్చేసరికి ఇలాగ అయిపోయారేంటి వీళ్ళు అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు అక్కడ. సో ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ప్లస్ ఒక వన్ సైడ్ నుంచి నాగార్జున ఏం కనబడుతుందో వీడియో చూపిద్దాం, వీడియో ప్లీజ్ ఇలా మాట్లాడుతుంటే మన వీడియో ఎక్కడైనా బయట పెడతారో అక్కడ కూడా వచ్చింది. ఫస్ట్ 1 by 1 వెళ్దాం. ఎంతోమంది యాక్చువల్గా ఆడవాళ్ళు, యష్మి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు అక్కడ యష్మి సరెండర్ అయిపోయింది. ఇంకా పాపం క్లాస్ బీకుతున్నప్పుడు, ఎస్ సార్ అది మేబీ బ్యాడ్గా వెళ్ళుండొచ్చు, ఐఎమ్ వెరీ సారీ అనేది. అయితే అదే విషయంలో సోనియాని వెనకేసుకు రావడం అని కొంచెం ఎక్కడో నాకు కాస్త కొట్టిందనమాట. సో దీనికి దానికి సంబంధం లేదు కదా, ఇది ఫన్నీగా ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు అన్న మాట అక్కడ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నామినేషన్లో అన్న మాట. మరి నువ్వు కూడా అలాగే అనుకోవచ్చు కదా అని అనేసారు ఒక మాట నాగార్జున గారు. అది ఒకటి పక్కన పెట్టదు. నెక్స్ట్ మామూలుగా ఫస్ట్ నిఖిల్ క్లాస్ బీకుతుంటేనే సోనియా కొంచెం భయపడతా ఉంది, కొంచెం ఆమె బాధ అనేది ఉంది మీకు. అందుకే క్లోజ్ ఎక్స్ప్రెషన్స్ కట్ చేస్తూ ఉన్నారు అక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సీతని హీరో అని మనసులో చాలా మాట క్లియర్గా చెప్పేస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని నాగార్జున గారు ఎప్పుడైతే సర్టిఫై ఇచ్చారో బ్రేక్లో మాత్రం రెచ్చిపోయింది సీత. అది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంత డేర్గా ఉన్నట్టు మాట్లాడారు. అబ్బా ప్రేరణ కానీ సీత కానీ పర్ఫెక్ట్గా ఆడియన్స్ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటి నుంచి గత 2-3 వారాల నుంచి ఏదైతే జరుగుతుందో అది ఎండగట్టేశారు. ఇంకొక పాయింట్ మాడుకుందాం ఇక్కడ, మన అనాలిసిస్ మాడుకుంటాం కాబట్టి. ఏదైతే ఇమిటేషన్ టాస్క్ అనేది జరిగిందో ఆ ఇమిటేషన్ టాస్కే ప్రధాన మూలం. అక్కడే అర్థమైపోయింది. హో మనం ఇలాగే ఉన్నాము, ఇలాగే ప్రొజెక్ట్ అవుతున్నాం, ఇలాగే పోర్ట్రే అవుతున్నాం మేబీ. సో యష్మి అన్న డైలాగులు నామినేషన్ అప్పుడు అది ఇంకా దారుణంగా పడింది. బ్యాండ్ బాజా అంటారు కదా, అది ఇంకా పడింది అనమాట. అసలే వన్ సైడ్ ఫస్ట్ నుంచి రోస్ట్ అవుతా ఉంది. ప్రేరణ సీత డైలాగులతోనే బాగా చితికిపోయారు. ఇంకా యష్మి విషయంలో కూడా సోనియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేసరికి ఇంకా సరెండర్ అయిపోయారు. అక్కడ ఇంకా ఒక ఎక్స్ప్లెనేషన్ ఆట ప్రకారం అని నిఖిల్ కవర్ చేయబోతుంటే నువ్వు చూసిన వీడియో మాత్రం చెప్పు, ఇప్పుడేం కనబడిందో చెప్పు అంటే వెనకాల ఉన్న ఇంటెన్షన్ చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ యష్మి కూడా కరెక్ట్గా మాట్లాడింది. సార్ ఒకవేళ ఇంటెన్షన్ అదే అయితే
మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు చెప్పాలి కదా సార్ అంటే, అదే చెప్తున్నా సార్, నేను అదే ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నా అంటే, ఆగు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అది కాదని. ఇప్పుడు మనం ఒక పాయింట్ మాడుకున్నాం, ఏది అడల్టరేటివ్ కామెడీ అని నీకు తప్పుగా వెంటనే రియాక్షన్ ఎట్లా ఇచ్చినావు, బౌన్స్ బ్యాక్ లాగా వెనక్కి వెళ్ళి ఇచ్చినావు విష్ణుప్రియకి. అలాంటి అప్పుడు మరి నీకు ఇక్కడ యష్మిన్ అన్న డైలాగ్ కూడా తప్పే కదా. ఇదే మనం మన రివ్యూలో మన అనాలిసిస్లో మాట్లాడుకున్న పాయింట్, ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఆ పాయింట్ మీద స్ట్రైక్అవుట్ చేశారు. ఆ పాయింట్ 4-5 సార్లు అన్నారు. అది ఎట్లా ఉంది అంటే, నువ్వు నిన్నంటే ఒకటి, నువ్వైతే ఎదటోళ్ళని ఈజీగానే ఇచ్చు. నిన్ను నామినేట్ చేస్తే కరెక్ట్ పాయింట్, ఎదటోళ్ళని చేస్తే యూజ్లెస్ పాయింట్. ఇదే కదా యష్మి అక్కడ అంది. అమ్మా తల్లి, నీ నామినేషన్లే కరెక్ట్, నీ స్టేట్మెంట్లే కరెక్ట్. నువ్వు చేస్తే యూజ్లెస్, నువ్వు చేస్తే యూస్ఫుల్, మేము చేస్తే యూజ్లెస్ అనే కదా బాధపడింది. అక్కడ బాధపడింది కూడా అక్కడ పృథ్వీని నిఖిల్నే చూస్తూ ఉండు, మరి నువ్వు ఏమీ లేదు ఇంకా మమ్మల్ని చూడక అన్నప్పుడు అమ్మాయి బరస్ట్ అయ్యి బాధపడితే నిఖిల్ వెళ్ళి అక్కడ కన్సోల్ చేసి వచ్చి తర్వాత అదే విషయాన్ని పృథ్వీకి చెప్తే పృథ్వీ వచ్చి సోనియాకి చెప్పాడు. సో ఈ ఎంటైర్ సినారియోలో చూస్తే ఎక్కడ మీకు బ్యాడ్ అనిపించింది అనేది ఎప్పుడో పృథ్వీ చెప్తేనో, అహో ఇలా బ్యాడ్గా పోర్ట్రే అయింది కాబట్టి మనం వెళ్దామని అప్పుడు యష్మిని మార్నింగ్ కూర్చోబెట్టి, ఇది నా వెనకాల ఉన్న ఉద్దేశం ఇది, ఓకేనా, సారీ కూడా చెప్పలా, నా ఉద్దేశం ఇది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నట్టే చెప్పింది. దానికి మళ్ళీ యష్మి వెళ్ళి చూడు ఎట్లా మాట మారుస్తుందో, నాకు ముందే తెలిసి ఇట్లా మాట్లాడుతుందని అనాల్సిందంతా అనేసి ఎక్కడ లాక్ చేయాలో అక్కడ లాక్ అయిపోయింది. నెక్స్ట్ మనం సోనియా మ్యాటర్ పక్కన పెడితే అందరికి కూడా కడుపు నిండిపోయింది, అది వేరే విషయం. ఆ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ఆ ఎలిమినేషన్కి రీజన్స్ ఏంటని మనం ఆడుకుందాం. అయితే మణికంఠ విషయంలో మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో అదే పర్ఫెక్ట్గా చెప్పారు. స్టార్టింగ్ నుంచి నేను అదే చెప్తున్నా. చాలా మంది మణికంఠ ఫ్యాన్స్, మణికంఠ సూపర్ సార్, ఐ లవ్ మణికంఠ లాజికల్గా మాట్లాడతాడు. బాబు అరిస్తేనో గట్టిగా వాయిస్ పెంచితేనో లాజిక్ పాయింట్స్ కాదు. నువ్వు ఇది అని ఏలికేస్తే కాలికి మాట్లాడినాడు లాజిక్ కాదు. పాయింట్ ఏంటి, ఫ్లిప్ అవుతున్నాడు మణికంఠ అని చాలా క్లియర్గా చెప్పా. అక్కడ ఆల్రెడీ ఒప్పుకున్నాడు. అసలు యాక్చువల్గా వేయాల్సిన వీడియో ఏదో తెలుసా, డైనింగ్ టేబుల్ దగ్గర నిఖిల్తో మాట్లాడిన వీడియో, నేను స్టెప్ బ్యాక్ అవుతా అనే వీడియో అదే వేయాలి. ఇక్కడ హాల్లో గ్రూప్ డిస్కషన్లో వీడియో వేస్తే మణికంఠ దాన్ని కవర్ చేయాలని చూశాడు. ఆల్రెడీ యష్మి ఓటేసింది, ఆల్రెడీ సోనియా ఓటేశాడు, పృథ్వీ ఓటేశాడు. ఆ తర్వాత చెప్పిన మాటలు వేశారు అక్కడ. ఏది, నాకంటే నాలోని ఫిజికల్ స్ట్రెంత్ పృథ్వీలో ఉంది, నాలోని మెంటల్ స్ట్రెంత్ సోనియాలో ఉంది, కాబట్టి నేను బ్యాక్ స్టెప్ వేస్తా, ఇది చూపెట్టారు. ఇది కాదు చూపెట్టాల్సింది. నిఖిల్తో అంతకుముందు చెప్పాడు, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, నువ్వు కంగారు పడకు, నేను బ్యాక్ స్టెప్ తీసుకుంటా. ఇదే విషయం నాగార్జున గారు అడిగితే ఏమంటున్నాడు, ఏమో నిఖిల్ డ్రాప్ అయిపోతాడేమోనని నేను డ్రాప్ అవుతాను. నిఖిల్ డ్రాప్ అవడం ఏంటి, ఆయన క్లాన్ చీఫ్ అయితే అసలు అర్థమే లేను అనమాట. సో ఇక్కడ మణికంఠ ఎంత క్లారిటీగా ఉన్నాడో చాలా స్పష్టంగా చెప్పారు నాగార్జున, నువ్వు ఫ్లిప్ అవ్వకు బాబు, నువ్వు ఫ్లిప్పింగ్ స్టార్ అయిపోతావు, ఆ తర్వాత నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మాట్లాడారు. పృథ్వీ కానీ, సోనియా కానీ, యష్మి కానీ ముగ్గురు నోరేసుకుని పడిపోయింది ఇదే. మణికంఠ నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక అంది సోనియా ఏమంది, నువ్వు కావాలంటే 10 నిమిషాలు టైం తీసుకోరా బాబు, టైం తీసుకుని ఆలోచించుకుని వచ్చి మాట్లాడే ఆవేశంలో నీ ఇష్టం వచ్చినట్టు ఇలా తిప్పేస్తున్నావు, దోశని తిప్పినట్టు అని కూడా అంది. సో ఇక్కడ వెరీ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సాక్రిఫైస్ చేశాడు, బ్యాక్ స్టెప్ వెళ్తానన్నాడు, వెళ్ళాడు, దట్స్ ఫైన్. కానీ అక్కడ ప్రేరణకు కానీ వేరే వాళ్ళకి కానీ కలరింగ్ ఎలా ఇచ్చాడు, నేనేం చేయలేదు వాళ్ళే తీసారనే కలరింగ్ వచ్చింది. సో దీన్ని ఫ్రేమ్అవుట్ చేశారు, బయలు చేశారు బండారం. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే సార్ నిఖిల్ జీరోనా కాదా నేను మాట్లాడతా అని అసలు నాగార్జున గారి డైలాగులు అదిరిపోయినాయి ఎపిసోడ్ మొత్తంలో. నాకైతే హైలైట్ అదే. అలాగే ఇంకోటి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్లో నువ్వు ఫిట్టెస్ట్ పర్సన్ తీసేస్తే ఎలాగా, అక్కడ అన్ఫిట్ వాళ్ళని కదా తీయాలి. ఈ లాజిక్ ఎలా మర్చిపోయా, చిన్న లాజిక్ అనేసారు. అలాగే సీతకి అండ్ సోనియాకి బ్రేక్ మధ్యలో అయితే గట్టిగా పడింది అబ్బా, వచ్చి అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అని చెప్పడానికి ట్రై చేసింది సోనియా. యాక్చువల్గా ఏం జరిగిందంటే సీత, మేబీ నీకు తెలియదు కావచ్చు, నేను చెప్తాను విను, నేనైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నేను చెప్తా వినంటే, అసలు నేను నీ గురించే మాట్లాడలే, నీ ఊసేలేదు, నేను క్లాన్ చీఫ్తో మాట్లాడుతున్నా కూడా నువ్వు అప్పుడు ఇదిలాగే వచ్చావు, ఇప్పుడు కూడా ఇలాగే వచ్చావు, అసలు నేను నీకు జీరో ఇవ్వలేదు కదా, జీరో ఇచ్చింది నిఖిల్తో ఉన్న ప్రాబ్లం చెప్పా. మేబీ నువ్వు అక్కడ వినలేదేమో, నన్ను నాగార్జున గారు నన్ను అడ్రస్ చేసి అడిగారు, నేను లేచి చెప్పా, మేబీ అయి ఉండొచ్చేమో సార్, ఆ సీన్లో అప్పుడు నేను లేను, బట్ మామూలుగా అయితే నిఖిల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సరౌండింగ్ దెమ్ అవుతున్నాడు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని నా హార్ట్ ఫీలింగ్ సార్ చెప్తుంది
అని ఆమె ఒపీనియన్, ఆమె పర్సెప్షన్ మాత్రమే చెప్పింది. అదే విషయం మళ్ళీ చెప్పింది సోనియాకి, ఇది నా పర్సెప్షన్ అమ్మా, నా పర్సెప్షన్ చెప్తున్నా అంటే అవును నా పర్సెప్షన్ కూడా నేను చెప్తున్నా. ఇది ఎలా ఉందంటే ఒకసారి అయిపోయింది కదా డ్యామేజ్, దాన్ని మళ్ళీ తవ్వుకుని నేనే కరెక్టు నువ్వు రాంగు. చాలా విషయాల్లో మనం చాలా సందర్భాల్లో మాడుకున్నాం. సోనియా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది కరెక్టు, మీరు అందరూ రాంగే, నేనే కరెక్ట్గా ఉన్నా అనే ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. ఇదే విషయం అందరూ చెప్పడానికి ట్రై చేశారు, బట్ డినై చేసింది. లాజికల్గా మాట్లాడదాం, వర్కౌట్ చేద్దాం అంది. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ప్రాబ్లంలో ఉంది. బట్ నిఖిల్ అటు సరెండర్ అయ్యాడో, ఆ సరౌండింగ్ ఉన్నాడో కానీ సరెండర్ అయ్యి తన ఆటను బాడీ చేసుకున్నాడు. మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. అసలు మీకు గుర్తుందో లేదో, సెకండ్ వీక్ నిఖిల్ నామినేషన్ చేయడానికి నా దగ్గర పాయింట్లే లేవన్నాడు. చాలా పాయింట్లు ఉన్నాయి అతనికి, ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా చూస్తే శనివారం ఎపిసోడ్ మాత్రం చించి ఆరేశారు. ఆల్రెడీ మనం నాగార్జున 5 పాయింట్లు అడగాలి అనే దాంట్లో పెట్టాను కదా, ఎవరైనా ఉంటే చూడండి. ఈ వారం ఫైర్ ఉండదు, లాజికల్ వర్కౌట్ చేస్తూనే మాట్లాడాలి. హౌస్ మేట్స్ ఎవరు ఎంత క్లవర్గా మాట్లాడితే వాళ్ళు అక్కడ పర్ఫెక్ట్గా ఉంటారు, అక్కడ వీడియోలతో సమాధానం చెప్తారని మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ ఎపిసోడ్ అలాగే ఉంది. సో నాకు హ్యాపీ అనిపించింది మొత్తానికి, ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం, నా పర్సెప్షన్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నాగార్జున గారు అడిగిన పాయింట్లు కూడా అదే ఉన్నాయి కాబట్టి. సో మీరు ఎవరైనా మిస్ అంటే నా ప్రీవియస్ వీడియోలు చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ పాయింట్స్ మాట్లాడుకున్నాం. సో మీ అందరికీ ఇంకోటి ఏంటంటే అభయ్ నవీన్ ఇంటర్వ్యూ కమ్యూనిటీలో ఉంటుంది, డెఫినెట్గా చూడండి. చాలా మంచి ఇంటర్వ్యూ, టాస్క్ల గురించి బిగ్ బాస్ గురించి మాట్లాడడం, అదర్ దాన్ సొల్లి ఇంటర్వ్యూ చేయలేదు. బిగ్ బాస్ గురించే నాగార్జున గారు తిట్టిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పాడు అభయ్ నవీన్. ఎవరైనా మిస్ అయ్యంటే ప్లీజ్ వాచ్, కమ్యూనిటీలో మీకు లింక్ ఉంటుంది, అది 24/7 న్యూస్లో ఉంటుంది. సో చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.